మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అరుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేది మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే
కన్నీళ్ళనే తుడిచిన నేస్తమా. 10వ తరగతిలో అప్పుడు బయాలజీ చెప్పారు. మా తమ్ముడు డాక్టర్ అందరూ అప్పుడు అనుభవాలే ఇప్పుడు. నేను ప్రొఫెసర్ టీచర్ కదా వాళ్ళ చిన్న పైన నేను 10th తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత పశువుల డాక్టర్ చదివి మళ్ళీ ఖమ్మం జిల్లాలో రిటైర్ అయ్యాను. ఒక అబ్బాయి చిన్నపిల్లలు. ఇక గణేష్ పాత జ్ఞాపకాలు ఉన్నాడు కదా, మనకు లంచ్ బ్రేక్ మన ముందు తెలుగు సబ్జెక్ట్ ఉంది. మన సుబ్రహ్మణ్యం సార్ తెలుగు శర్మ సార్ పెద్దలకి చంద్రబాబు నిలబెట్టి వాడు బెంచ్ ఇంకెప్పుడెప్పుడు టైం అయితే లంచ్ బ్రేక్ కదా పక్కన కట్టబోతూనే బెంచ్కి దొరికాను. సో జ్ఞాపకాల్లో అందరికి మరి ఒకసారి నమస్కారం. ఈ ఆర్గనైజ్ చేసిన గణేష్ రెడ్డికి, వెంకటేష్ అందరం అందరికీ అందరికీ ధన్యవాదాలు. అసలు చెప్పాడు కర్నూలు పోయి సినిమా చూసి మాకు బాగా కథ ఇంకో మా ఫ్రెండ్ సార్ రావద్దని చెప్పదు మరి మా క్లాస్లో అందరికంటే పెద్దవాళ్ళు చెంటే శాంతాన్ని చెప్పాలి. అంత మంచి ఫిజికల్ బాడీ అయితే మీటింగ్ అందరూ మన చిన్నతనం నుండి వచ్చినటువంటి స్నేహితులకు నేను ఎప్పుడైతే మాకు మేమంతా లాస్ట్ వీక్ ఇప్పుడు ఫస్ట్ వీక్లో మేము జూనియర్ అసిస్టెంట్గా బీజేపీ నందువల్ల నాకు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి. పెద్ద బాబు వచ్చేసి బెంగళూరులో జాబ్ చేశారు సార్. ఆయన దీంట్లో బయోకాన్ఫరెన్స్లో యాజ్ ఏ సైంటిస్ట్గా చేస్తారు. రెండో అబ్బాయి పేరు రవి, ఆయన దీంట్లో మన అల్లపూర్ కంటే జాబ్ చేస్తున్నారు. నేను అదొక అమ్మాయి, ఆయన కూడా చేస్తున్నాను. అందరి దేవుల మీ యొక్క అందరి యొక్క హై స్కూల్ అంటే హై స్కూల్లో ఏ గేమ్ కానీ ఏ స్పోర్ట్స్ కానీ గద్వాల్లో చేసినటువంటి అన్ని హై స్కూళ్ళకి గద్వాల బాయ్స్ అది శాంతాన్ని రన్నింగ్లో కానీ ఏదైనా కూడా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వస్తుంది. ఒకసారి మన శంకరయ్య సార్ ఉండేవారు, గుర్తుందా? చెప్పవా ఇన్సిడెంట్? చెప్పు. నా యొక్క నమస్కారం టీచర్, నమస్కారం. నేను ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే, నేను ఎంత గణేష్, వెంకటేష్, నరసింహులు, రవి అన్ని అందరం ఫస్ట్ వృద్ధాప్య స్కూల్ నుంచి అంతా కలిసి చదువుకున్న వాళ్ళము. అక్కడి నుంచి మళ్ళీ హై స్కూల్కి వెళ్ళడము, అక్కడ చదువుకోవడము, తర్వాత ఎవరెవరి జీవితాల్లో వాళ్ళంతా సెటిల్ అయిపోవడము. ఈ సంఘటనలు మొత్తాల్లో కొన్ని ఉంచుకోవాల్సిన సంఘటనలు ముఖ్యంగా ఏమంటే, మన దాంట్లో అందరము చదివి క్లాసులో అందరూ ఉండి చదువుతూ ఒక దగ్గర ట్యూషన్స్ చదువుతూ, తర్వాత స్కూల్స్లో రాత్రి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అంతా చదవడము, అందరూ టీ క్యాంటీన్స్ పోయి హ్యాపీగా టీ తాగి బయటికి రావడము, ఇలాంటి కొన్ని సంఘటనలు చెప్పుకోవాల్సినవి. ముఖ్యంగా నాకు సంఘటన ఏమంటే, చంద్రశేఖర్ ఒక బుక్ ఇచ్చాడు, ఆయన గుర్తుందో లేదో నాకు. నీవు ఇచ్చింది ఒకటి ఏమంటే, అది మనం ఏమంటారు రూట్స్ నాకు చాలా తక్కువ రావు, చాలా మటుకు రావు. అయితే చంద్రశేఖర్ దాన్ని గమనించి నాకు ఒక బుక్ ఇచ్చినాడు. రూట్స్ అన్ని 100 దాకా రూట్స్ ఎలాగనుకోవాలి గుర్తుందో ఆ బుక్లెట్ ఇంకా నా దగ్గర ఉంది. పెన్తో చేతితో రాసినది ఉంది అది. అది నువ్వు ఇప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సిన సంగతి అది. నేను పొలాలు ఇస్తానని అది. అలాంటివి కొన్ని సంఘటనలు ఉన్నాయి మనకి, ఇంకా కొన్ని మనం మర్చిపోయడం కూడా. ఇలాంటివి చాలా మంది చేసినాము. రాజశేఖర్ సార్ దగ్గర మనం
ట్యూషన్ వెళ్తూ ఉన్నాము. సార్ కూడా చాలా దగ్గరకు తీసుకొని వాళ్ళంతా మంచిగా చెప్పి ఎట్లా మనం పాస్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి టీచర్లు మనకి చేసి మన భవిష్యత్తులో మనం బాగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి టీచర్ల కదా మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఇంకా మన పాత స్నేహితులతో ఈరోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీనారాయణ తర్వాత గంగారు ఇలాంటి వాళ్ళు చాలామంది మనకి ఎక్కువ కలవని వాళ్ళు కలిసినారు. చాలామంది దూరంగా ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో సెటిల్ అయ్యి వాళ్ళ యొక్క ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వాళ్ళ యొక్క సమస్యలను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగుతూ వచ్చిన వాళ్ళు కొందరు ముందుకు వెళ్ళడం, కొందరు సమస్యలు ఉండడం, ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ కలిసి ఇద్దరు కలిసి తన జీవితాలలో ఉన్న మంచి చెడులను పంచుకొని సంతోషంగా గడపడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమానికి 75-76 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేసిన మొట్టమొదటి గురువు రాజాచారి గారికి, రామన్ గౌడ్ సార్ గారికి, మరి వీర వసంతరెడ్డి గారికి, మా లక్ష్మీదేవి గురువర్లైన టీచర్ గారికి, మరి ఇక్కడ పి రవికుమార్ జిహెచ్ఎం గారికి, ఇక్కడ అంటే ఏదో క్లాస్మేట్ అయిన వాళ్ళకి హృదయపూర్వక వారికి మరొకసారి మా ఆహ్వానాన్ని పురస్కరించుకుని వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇప్పుడు క్లాస్ లీడర్ ఇస్మాయిల్ మాట్లాడవలసింది. మా గురువులు లక్ష్మీదేవటి గారికి పాదాభివందనం తెలియజేస్తూ నా పాత మిత్రులందరికీ వచ్చినందుకు పేరునందరికీ నా యొక్క హృదయపూర్వక అభివందనాలు. నేను ప్రేయర్ లీడర్ని స్కూల్లో. నేను 8th క్లాస్లో 7th క్లాస్ వరకు గుద్దపేట జరిగి 8th క్లాస్లో జాయిన్ అయిన తర్వాత మా వీధి సార్ శంకరయ్య సార్కి నేను ప్రియమైన విషయం. నాకు ఎన్సీసీలో సి సర్టిఫికేట్ వరకు వచ్చింది. ఆ సారు యొక్క చూపించినటువంటి చొరవ నేను ఎన్నో క్యాంపులు చేశాను. సార్ వీరవసంతరాయుడు సార్ కూడా ఎన్సీసీలో సార్ కూడా మంచి అంటే సార్ కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు నేను స్కూల్ లెవెల్లో ఉన్నా. నేను డి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ అన్నీ ఎన్నో సర్టిఫికేట్లు ఉన్నాయి. సి సర్టిఫికేట్ మంచి క్యాంపులు చేశాను. నేను ప్రతిరోజు ప్రేయర్ అటెండ్ అయ్యేవాడిని. ఏనాడు స్కూల్కి ఆబ్సెంట్ కాలేవాడిని. నేను వస్తేనే ప్రేయర్ చేయించాలి. మేము కొత్తగా ఉన్నప్పుడు జగన్నాథరావు సారు మా ఫాదర్ అడ్వకేట్, ఆయన మా క్లయింట్. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు జగన్నాథరావు సార్. తర్వాత మా లెక్కల సార్, బయాలజీ సార్, జానీరామ్ సార్ ఫస్ట్ క్లాస్లో వస్తేనే 5 నిమిషాలు మా గురించి విమర్శలు చేసేవాడు. ముస్లిమ్స్ అంటే ఇట్లా సార్ ఒక 10 నిమిషాలు ఆయన కట్టిన క్లాస్ మళ్ళీ బయాలజీ క్లాస్ అని చెప్పేవారు. ఈ విషయం మా దగ్గర 2 క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు, అలీం సలీం అని. వాళ్ళు పోయి కామెంట్ చేసినారు జగన్నాథరావు సార్ హెడ్ మాస్టర్కి. సార్ వస్తే చెప్తుంటాడు కాబట్టి నేను చెప్పడానికి పద్ధతి కాదు కదా సార్ అట్లా రకాల. నేను నన్ను లీడర్ నేను నన్ను పిలిపించాను. ఏం లేదు సార్ మంచి విషయాలు చెప్తాడు, చెడ్డగా చెప్పాడు. మన కోసమే మనం విషయాలు అన్నీ చెప్తుంటాడు కాబట్టి దాన్ని అంతా పట్టించుకోరాదు. ఇదేం పట్టించుకున్నా సార్ మీరు అని సార్ ఎవరో మాట్లాడినా. వీడు నిజమైన తిరుగుడు మావోడు అని సార్ తడిసి ఎవరి వచ్చి ఇట్లా వీళ్ళ 10 గ్రాముల తిరుగుడు అంటే తిరుగుతున్నా సార్ అంటే సార్ ఒకరి ఆ ఆలోచనలు ఉండరాదని నా అభిప్రాయం. ఎప్పుడు కలిసిమెలిసి ఉండి ఇంత గొప్పగా మనము పదుల్లో చేరినాము. పెద్ద డాక్టర్లు సార్ కొంత ఇంజనీర్లు అయినారు. కాబట్టి నేను చెప్పేది విషయం అంటే ఎప్పుడు ఎక్కడా మార్చు నేను గుర్తుపట్టలేకపోయినా సార్ ప్రశ్న ఏంటంటే ప్రశ్న అట్లా ఎంతోమంది మంచి పదుల్లో చేపట్టి మంచి స్థానాలు సంపాదిస్తున్నారు. నేను కూడా టీచర్ ఉన్నా, మొన్న రిటైర్డ్ అయిపోయినాము. ఇప్పుడు చూస్తుంటే అందరికీ చాలా ఆనందంగా కనబడుతుంది. అరే మా స్నేహితులతో మంది ఇంట్లో బాగా ఇటువంటి ప్రోగ్రామ్లు చేయడం చాలా మంచి పరిణామం. ఇట్లా చేస్తుంటే మనలో ఎవరు ఉంటారో తెలుసుకుంటారు. వాళ్ళు ఎందుకు భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా అలాగే ఉండాలి. మన పిల్లలు కూడా ఇలాగే ఉండాలి. ఇలాంటి
సారు అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న టీచర్లందరికీ నమస్కారం. 75-76 బ్యాచ్కి అందరికీ, ఎందుకంటే కొందరు ఏ సెక్షన్లోనే ఎక్కువ ఇంటెలిజెన్స్, బి సెక్షన్లో నాన్ ఇంటెలిజెన్స్, మాదంతా బి సెక్షన్. ముందే చెప్పాలి కదా. నేను శివశంకర్ రెడ్డి, ఏదో మా సిఐ ఇక్కడ సుధాకర్ గారు, బాగా బ్యాచ్ బి సెక్షన్ అంటే బ్యాచ్. నేను కర్నూలులో ఉంటా. నా సొంత ఊరు అయితే ఇటిగాల నుంచి నేను కర్నూలు పోయి కర్నూలులో సెటిల్ అయినాను. నాకు 2 బిడ్డలు, కొడుకు. నేను ఇప్పుడు ప్రజెంట్ కర్నూలులో కార్పొరేటర్ని. వైసీపీ, నా పార్టీ వైసీపీ అక్కడ. ఇప్పుడు అందరినీ ఎన్నో సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత మనమందరం కలుసుకున్నామంటే ఒక మంచి కార్యక్రమము. వాళ్ళకంతా కృతజ్ఞతలు తెలపాలి. ఎవరికి? చంద్రశేఖర్ గారికి, మన గణేష్కి. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మన 76 బ్యాచ్ వాళ్ళందరూ కూడా దయచేసి అందరం ఇక్కడ కూర్చుందాం. మన సార్ ముందు ఒకరినొకరు పరిచయం చేసుకుందాం. మనం ఏం చేసామో అప్పుడు విషయాలన్నీ కూడా మనం అందరం కూడా ఆత్మీయంగా మనలో మనం పంచుకుందాం. దయచేసి అందరు కూడా సహకరించాలని కోరుతున్నాం. పరిచయం చేయించారు. ముఖ్యంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ సోదరులు కానీ మీ పుత్రులు కానీ అంతా కూడా టీచర్లుగా ఉంటున్నారు. దానికి సమాజం అంతా కూడా మీకు ఎంతో గౌరవం అందిస్తున్నది. సో ఈ సందర్భంగా మనం మరొకసారి సార్ ముందర పరిచయం చేసుకున్నాం. అందరూ కూడా దయచేసి ఎవరు మొహమాట పడద్దండి. మన సమ్మేళనమే ఆత్మీయ సమ్మేళనం. మనం మనసు విప్పి మాట్లాడుకోవాలి. నేను ఫస్టే చెప్పాను, మనకి ఇప్పుడు 65 కాదు, మనం 15 ఏళ్ళ లోపలనే ఉన్నాం. 1976లో ఉన్నాం. అది గుర్తు చేసుకొని మాట్లాడుతాం. ఎవరు కూడా ఇక్కడ ఏమి పెద్ద చిన్న తారతమ్యాలు, మనం అందరం కూడా ఒకటే ఆ భావంతో ఉన్న మనం ఒకరినొకరు పరిచయం చేసుకుని దయచేసి. ఇన్ని రోజుల తర్వాత సార్ ముందర మనకు అవకాశం వచ్చింది. దాన్ని అందరూ కూడా పరిచయం చేసుకుంటారు. ఈ అవకాశాన్ని అందరూ దయచేసి ఉపయోగించుకోండి. మళ్ళీ ఒక్కసారి అందరూ పరిచయం చేసుకోండి. పేరు, మీరు అప్పుడు ఏ సెక్షన్, ఏంటి మీ అనుభవాలు ఉంటాయి సార్? ఈ ఆత్మీయ సభకు వచ్చినటువంటి పూర్వ విద్యార్థులకు, నా అభిమానులైనటువంటి నా స్నేహితులకు, ఈ యొక్క
సంతోషాన్ని ఎన్ని కోట్లు పెట్టినా ఈ ఆనందం నాకు రాదు. కాబట్టి నేను ఒకటి ఏం మనం చేస్తున్నానంటే, ఈరోజు ఇంతమంది మీ చదువుకొని పాత జ్ఞాపకాలు చెప్పుకోవడానికి మనం బోధించినటువంటి గురువు గారిని ఒకసారి మనం మనస్ఫూర్తిగా మనం తలుసుకోవాలి. గురువు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. సరస్వతీమయం స్వ వీణా పుస్తకదారిణి హంసవా సమాయుక్త విద్యాదాన కరి మమ. సరస్వతి తల్లి మనం చదువుకున్నందుకు మన బోధించిన మన టీచర్ గారికి, మనకి ఇంత వయసు వచ్చిన మన తల్లిదండ్రులు ఒక ప్రేమాభిమానాలు, గౌరవము, 10 మందిని ఎట్లా ఉండాలా, ఏమైనా నేర్పించిన గౌరవము, ఆ గౌరవం వల్ల ఇక్కడ నేను హై స్కూల్లో బి సెక్షన్ మాది 76 కె నరసింహన్ నా పేరు. మాకు కొంతమంది రాధాకృష్ణ అయితేనేమి, లక్ష్మీనారాయణ అయితేనేమి, శివశంకర్ అయితేనేమి, సుదర్శన్ అయితేనేమి, బాలస్వామి అయితేనేమి, పేరు వల్ల మాది బి సెక్షన్. సుదర్శన్ రెడ్డి చెప్పినట్టు కొద్దిగా వీక్ మాది. ఏ సెక్షన్ క్లాస్, బి సెక్షన్ మార్క్స్. ఇది వాస్తవం, ఇది వాస్తవం. నేను చెప్తున్నాను కదా, శివశంకర్ రెడ్డి స్కూల్ దొరికితే మన ప్రాక్టీస్లో పోయి సింగల్ వచ్చేది, ఆయన కూడా పోతే ఫ్రీ కదా. ఇటువంటి కాబట్టి ఈ అభిమానము నేనైతే నా మనస్సాక్షి చెప్తున్నాను. నేను ఆధ్యాత్మికంగా ఇటుకాల వదిలిపెట్టి కర్నూలు పోయిన 40 సంవత్సరాలు అయింది. నేను ఆధ్యాత్మిక ఎక్కువ భజన పరుని, రాత్రి భజన జడ్జిమెంట్ని వచ్చినాను, భజన కళాకారుని. నాకు 24 గంటలు అదే నాకు వేస. భగవంతుడు నమస్మరణ, భగవంతుని స్మరణ, జడ్జిమెంట్ జడ్జిమెంట్ కూడా ఇటువంటివి. కావున ఈ యొక్క ఆత్మాభిమానం ఇంతమంది కలిగ మేము గతంలో సాంతన దేవుడు వస్తాననుకున్నాము. ఈ కలివిగా మేము ఎర్రవల్లి చేరుస్తున్న పెడితే అంత సెంటర్ బయట ఉంటుందని చెప్పి అనుకున్నాము. అనుకోని కారణం వల్ల మా ఇంట్లో కొద్దిగా సంసారం ఇబ్బంది అయితే. నాకు 2 కొడుకులు, పెద్ద అబ్బాయి చనిపోయినాడు, చిన్న అబ్బాయి ఇంజనీర్, వాడకు ఇంజనీర్, ఆయన గవర్నమెంట్ తెప్పిస్తాడు. ఇక్కడ కొద్దిగా కూతురు ఆయన బిఎస్సి బీఈడి, అల్లుడు ఎంఏ బీఈడి. దేవుడి దయ వల్ల మా గురువులు చెప్పినట్టు వారి ఆదర్శం వల్ల, మా తల్లిదండ్రుల ఆదర్శం వల్ల ఎక్కడ పోయినా రా నడుచుకుని కూర్చో అనే గౌరవాన్ని సంపాదించుకున్నాను. నాకు అది కోటి ఇచ్చిన రావాలి ఆ గౌరవం. నా స్నేహకాసి ఇప్పటి వరకు నా గుంటూరు, నా క్లాస్మేట్ సుదర్శన్ రెడ్డి గారు నాకు ప్రాణ స్నేహితుడు, నా ప్రాణం అనుకోండి. ఇప్పటికీ ఆయన కర్నూలులో 29వ వార్డు కార్పొరేటర్, ఆయన పేరు మీద సంఘాల సుదర్శన్ రెడ్డి అనే ఒక నగరే పెట్టారు. అంత గొప్ప పేరు తెచ్చుకొని నగర పెట్టారంటే అంతకన్నా కన్నా ఏం కావాలి మనకు. అందువల్ల దయచేసి ఇటువంటి ఆదర్శమైన స్నేహము ఇట్లా కలుస్తారని ఎప్పుడు కలవాలనుకోలేదు. సాంతన ఇదల్లా మాకు సాంతన అప్పుడు టచ్చుకుంటాడు, బాలస్వామి ఎప్పుడు కలుస్తుంటాడు. కరీములో ఉన్నాడో లేదు, కరీముల చంద్రశేఖర్, నేను ఎక్కువ చంద్రశేఖర్ అప్పుడప్పుడు ధ్యాస కూర్చుంటారు వాళ్ళు. వచ్చినప్పుడు మనసులో అరే పాత జ్ఞాపకాలు ఉంటుంది కదా, మేము మాట్లాడుతుంటాం కదా అని జ్ఞాపకం కొంత బాధపడేవాళ్ళు సార్. నేను వాసన చెప్తున్నాను. సరే, మన సంసారాలు ఎన్ని కోట్లు సంపాదించినా ఈ ప్రేమాభిమానం సంపాదించలేము సార్. ఇంత ప్రేమాభిమానం, ఇంత కలయిగా మనసికి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. అలంకరించినటువంటి మా రాధాకృష్ణ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు, మా విద్యాబోధన నేర్పుతున్నటువంటి టీచర్లకి అందరికీ నా పాదాలు. 75-76 చదువుకున్నటువంటి స్నేహితులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మేము చాలా ఇదిగా అంటే స్నేహం అనేది ఇటువంటి రకంగా ఉండాలి. ఇతరులకు మనం నేర్పించేది కూడా ఇదే. స్నేహం అనేది ఈ 75 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు కూడా పుట్టింది. మా వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ మాకు ప్రోత్సహించి ఎంత కార్యక్రమాన్ని విజయంగా చేసినట్టు ఎందుకంటే ఇది చేసేది కూడా గొప్ప. ఇది అనుకున్నామంటే చేయలేదు కాబట్టి ఇది మంచిగా ప్రోత్సహించింది మా వెంకటేశ్వర జ్ఞానేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇటువంటిది ఇంకా జరుపుకోవాలి. ఇటువంటిది మన భవిష్యత్తులో మన పిల్లలు కూడా మనం చెప్పుకోవాలి అని నేను చెప్తూ ఈ సమాజంగా బాలస్వామి గారు
తెలుసు నేను అందరికీ అదే చెప్పు రాజస్వామి గొప్ప మహానది ఫ్యాక్టరీ వచ్చిండ్రు మీరు ఎన్నోసార్లు శ్రీధర్ కుమార్ బిడ్డలు లేరు మన కొడుకు శిశులే రాణి కుమార్ రాజేష్ కుమార్ 10th ఇప్పుడు సెక్యూరిటీ గార్డు ఉన్నాడు హైదరాబాద్లో ఒకటి నేనే గుమాస్తా పని చేస్తాను నేను డబ్బని అదే డబ్బని ఇప్పుడే వైఎస్ఆర్ గురించి తెలియజేశారు సార్ చిన్న ఇన్సిడెంట్ ఎగ్జామ్ అప్పుడు కాలు చేతిలో కాలం ఎంత పెట్టాడు వచ్చామంట అప్పటి జ్ఞాపకాలు వైఎస్ఆర్ తెలియజేస్తారు ఎవరు పట్టుకుని ఎగ్జామ్ చెప్పు సార్ ఐడియా వస్తుంది సరే మరో దేవుడు అనిపించుకొని ఇది మమ్మల్ని గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఉపాధ్యాయులకు, నాతోటి పూర్వ విద్యార్థులకు, ఇక్కడకు వచ్చిన వారందరికీ నా నమస్కారాలు. పేగు బంధం కాకుండా, రక్త బంధం కాకుండా, వేర్వేరు ప్రాంతాలలో ఉన్న ఏదో విడదీయరాని అనుబంధం, బంధం, విడలేని బంధం మనందరిది ఒక దగ్గరికి చేర్చి సంఘటితపరిచి మన చదువుల ముడి విడిపోలేదని తెలిపే సందర్భం. ఎంతో సంతోషం, ఆనందం, అద్భుతం. ప్రజరామం ఆస్తులు అంతస్తులు పక్కన పెట్టి మన సంస్కృతి సాంప్రదాయం సంస్కారంతో పూర్వ విద్యార్థులంతా ఒకటే అని చాటి చెప్తే ఇలాంటి సందర్భాలు, స్నేహ బంధాల అనుబంధాల్ని ఆనందాల్ని డబ్బుతో కొనలేం, మాటలతో చెప్పలేము. డబ్బుతో కొనలేం, మాటలతో చెప్పలేము. తల్లి జన్మనిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, నడక నేర్పుతుంది. తండ్రి అంతే. కానీ గురువు జ్ఞానాన్ని ఇస్తాడు, నీతిని, బుద్ధిని, చైతన్యాన్ని, చదువు, సంస్కారం, మన జీవితానికి వెలుగు మార్గం చూపుతాడు. ఇలాంటి గురువులకు ప్రతి ఏటేటా సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి గురువులకు, వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకు ఒక్క నిమిషం సుధాకర్, ఒక్క నిమిషం. సుధాకర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యారు. మంచిది. వేదికను అలంకరించిన గురువులకు, పెద్దలకు మరి ముందుగా నమస్కారాలు. అలాగే నా మిత్రులు, మరి మా మిత్రులందరూ కూడా ఈ మధ్యాహ్నం కాలం శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ యొక్క గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసినటువంటి టి వెంకటేశ్వర అన్న గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఒకసారి అన్న గురించి బిగ్ హ్యాండ్స్ మనందరినీ కలిపాడు అన్న టి వెంకటేష్. ఎందుకంటే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి మన మిత్రులందరివి ఫోన్ నంబర్స్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను అన్నగారికి, మన వెంకటేష్ అన్నకు. ఇక ఇంకో విషయం ఏమంటే, భయం లేని విద్యనే కాదు. మేము బి సెక్షన్లో ఉన్నప్పుడు మరి సార్ గారు, రాజాచార్య సార్ గారు మాకు ఫిజికల్ సైన్స్కి వచ్చేవాడు.
సార్ని చూస్తేనే భయపడేవారు మేమంతా. ఏ టీచర్లు వచ్చినా భయపడలేదు. సార్ వస్తాయంటే రాజాచారి సార్ వచ్చాయంటే భయం. ఎందుకంటే సార్ యొక్క సబ్జెక్ట్ అంత పవర్ఫుల్ ఉంటుంది. ఆయన యొక్క వాక్చాతుర్యం కూడా అంత పవర్ఫుల్లే. సార్ని చూస్తే ఎవరైనా చదవకుండా నోట్స్ రాయకుండా ఉన్నా కూడా మీరు వెదవలైపోతారు, పనికి మాలిన నాయకులు వెదవలైపోతారు అనేది ఒక వర్డ్ వాడేది సారు. మన యొక్క వర్డ్ వల్లనే మేమంతా కూడా ప్రయోజకులమై విద్యావంతులమైనాము, మరి ఉద్యోగాలు చేసుకున్నాము, సంసార జీవితం చేసుకుంటున్నాము. ఆ యొక్క భయంతోనే మేమంతా కూడా ప్రయోజకులైనామని మీ అందరితో మనవి చేయించున్నాను. మరి ప్లీజ్ సార్ ఏమనుకోవద్దండి, మీరు ఆ విధంగా అన్నందుకే మేమంతా కూడా భయపడి చదువుకొని మళ్ళీ ముందు సాగినటువంటి వారము. ఈ కాలంలో పిల్లల్ని భయపెడితే తల్లిదండ్రులు టీచర్ల పైన కేసు పెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. మరి అది మనం అటువంటి వారికి పేరెంట్స్కి మనం చెప్పవలసిన బాధ్యత ఉంది. మరి పిల్లలకు తల్లిదండ్రులు బాధ్యత భయం పెట్టకుండా, టీచర్లు భయం పెట్టకుండా ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. కనుక పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు కానీ టీచర్లు భయం అయితే ఉండాలి. కనీసము వారి యొక్క భయంతోనే పిల్లలు చదువుకుంటారు 5th 6th వరకు. మరి మా మిత్రులు అందరూ మరి 8th 9th 10th సబ్జెక్టులో మరి క్లాసుల్లో ఉన్నటువంటి మరి మా యొక్క మిత్రులు అందరూ కూడా సుదర్శన్ రెడ్డి కానీ లక్ష్మీనారాయణ మాకు 5th 6th 7th నుంచి మళ్ళా హై స్కూల్ పోయినాము. అలాగే డాక్టర్ పి చంద్రశేఖర్ ఆయన కూడా 5th 6th 7th కలిసే చదివినాము. మళ్ళీ అక్కడ నుండి 8th పోయిన తర్వాత హై స్కూల్లో సెక్షన్లు చేంజ్ అయినవి. ఆయన ఏ సెక్షన్ పోయినాడు, మేము బి సెక్షన్ పోయినాము. మళ్ళీ అలాగే మళ్ళీ బి సెక్షన్లో ఉన్నటువంటి వారు మరి చదువు రాని వారైతే కాదు, చదివేవారే. మరి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కొంచెం ఇంటెలిజెంట్ వారిని ఏ సెక్షన్లో పెట్టినారని అందరూ రోమర్లు లేపిండ్రి. సంతోషం, అంతా చదువుకున్నాం, బాగుపడినాం. టీచర్లు మంచి ఫ్యాకల్టీ ఉన్న టీచర్లతోనే విద్య నేర్చుకున్నాం. ఇంగ్లీష్ టీచర్ అయితేమి, మ్యాథమెటిక్స్ టీచర్ అయితేమి, సైన్స్ టీచర్ అయితేమి, సైన్స్ బయాలజీ మన జానకిరావు సార్ అంటే సార్ కూడా మళ్ళీ గతించినాడు సారు. మరి వాళ్ళంతా కూడా మంచి టీచర్లు అక్కడ హై స్కూల్లో మంచిగా మనకి బోధించారు. వారి యొక్క బోధన వల్లనే మనమంతా బాగుపడినాము. మన యొక్క భవిష్యత్తు మంచిగానే ఏర్పడింది. మరి పి రాములు కానీ, టీజీ రాములు కానీ మా క్లాస్మేట్ వీరు కూడా, అలాగే ఉమర్ మరి మా బి సెక్షనే. మరి ఇస్మాయిల్ ఉండే ఆయన ఏ సెక్షన్ పోయిండు. మరి ఇలాగే మా యొక్క బాల్యము ఏదైనా జరిగిపోయింది. మేము 10th ఫెయిల్ అయినా మరి మా యొక్క బ్యాచ్మెంట్ అలా ఇంటర్మీడియట్ చేయనన్నారు. మాది 1 year బ్యాక్ అయినా 4 అమ్మాయిల్లో 2 టీచర్సు, స్కూల్ అసిస్టెంట్స్, ఎవరమ్మ ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీషు, 2 ఆమె ఎంఎస్సి మ్యాథమెటిక్స్. ఇక్కడనే గర్ల్స్ స్కూల్ అసిస్టెంట్కి పనిచేస్తుంది. ఇంకా 2 అమ్మాయిలు అయితే ఆమె కూడా బిఎస్సి చేసింది, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసింది. వాళ్ళ హస్బెండ్ వస్తున్నాడు, పోస్ట్ అయితే ఇంట్లోనే ఉంటుంది. ఇంకొక ఆమె ఎంఏ ఇంగ్లీష్ చేసింది, ఆమె కూడా ఇంట్లోనే ఉన్నది. మరి అంతా నాకు అబ్బాయిలు ఒకటే అబ్బాయి, ఆయన కూడా డెంటల్ సర్జన్. ఇక్కడనే స్మైల్ కేర్ అని ఒకటి డెంటల్ క్లినిక్ ఓపెన్ చేసినాను, గద్వాల్లో ఓపెన్ చేసినాం. మరి ఈ విధంగా మా యొక్క జీవితము మేమైతే ప్రశాంతంగా మేము జీవిస్తున్నాము. మా యొక్క పిల్లల్ని కూడా మేము భయభక్తులతో పెంచుకొని మరి వారి యొక్క భవిష్యత్తు గురించి మేము ఆలోచన చేస్తూ వారిని ముందుకు సాగిస్తున్నాము. మరి మీరంతా కూడా మీ యొక్క పిల్లలతో మీరు హ్యాపీగా ఉన్నారే అని మేమంతా ఆశిస్తున్నాము. మరి ఈ కొద్ది స్పీచ్ని అందరూ కూడా మన్నిస్తారని మనం చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మన సమావేశానికి ఈ మధ్యనే హార్ట్ ఆపరేషన్ అయినా కూడా అందరినీ కలవాలనే ఉద్దేశంతో మదన్ సింగ్ వచ్చారు. వారిని పరిచయం చేసుకుని అనుభవాలు చెప్పవలసిందిగా మదన్ సింగ్ గారు రమ్మంటున్నారు. 10 రోజుల కిందనే సర్జరీ అయింది సార్. వేదిక మీద ఉన్న గురువులకు, పెద్దలకు అందరికీ నమస్కారములు. నాతో పాటు చదువుకున్న సోదరులందరికీ
కూడా నమస్కారాలు చేస్తున్నా. ఎందుకంటే చాలా రోజులకు 50 సంవత్సరాలకు వాళ్ళ ముఖాన్ని చూడగలిగే అదృష్టం కలిగింది. ఆ అదృష్టం కలిగించిన వెంకటేశ్వర గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు మదన్ సింగ్. నేను 1976లో గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. బి సెక్షన్ చదివినాను. కొందరు చెప్పినారు బి సెక్షన్లో డల్లు అని. డల్లు ఏం లేదు. కాకపోతే ఏంటంటే వ్యక్తి చేష్టలు ఎక్కువ చేస్తుంటే బి సెక్షన్లో, అంతకన్నా ఏం లేదు. ఏ సెక్షన్ వాళ్ళంతా సైలెంట్గా కూర్చుంటుండ్రి, కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే సైలెంట్గా. దానివల్ల బదలం అయిపోయింది బి సెక్షన్. బి సెక్షన్ ఏమో డల్గా ఏం లేకునింది. కాకపోతే నేను ఇక్కడ 1979లో హైదరాబాద్కి వెళ్ళినాను. వెళ్ళి అక్కడ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాను. సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత హెడ్ కానిస్టేబుల్గా ఎగ్జామ్ రాసి పాస్ అయినాను. తిరుపతిలో హెడ్ కానిస్టేబుల్గా ట్రైనింగ్ చేసినాను. ఆ తర్వాత మళ్ళీ ఏఎస్ఐకి ప్రమోషన్ తీసుకున్నాను. ఆ తర్వాత మా లాస్ట్లో ఎస్ఐగా ప్రమోషన్ తీసుకొని 2018లో గోషాబెల్ ట్రాఫిక్ పిఎస్ నుండి రిటైర్ అయినాను. నాకు 4 పిల్లలు, 3 కొడుకులు. పెద్ద కొడుకు ఎంబీఏ చదివినాడు. ఆయన జెన్పాక్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజరు. రెండవడు త్రిపుల్ చేసినాడు. ఆయన మహేంద్ర కంపెనీలో చేస్తున్నాడు. చిన్న ఆయన ఎంకాము. ఆయన జేసీబీ కంపెనీలో చేస్తున్నాడు. బిడ్డకు పెళ్ళి అయిపోయింది. మన్మడు ఎంబీఏ చదువుతున్నాడు. ఫైనల్ ఇయర్ ఇప్పుడు జాబ్ చేసుకుంటూ. ఇంకా వెనక ఇంత కథ ఉన్నది. ఇంతకన్నా ఏమీ లేదు. ఇంతసేపు సంపాదన ఏం లేదు. ఇల్లు కట్టుకున్నా 3 అంతస్తులది. ఇంకా అంతే ఏం లేదు. కానీ నేను డ్యూటీలో చాలా కష్టపడి పైకి వచ్చినాను. కాబట్టి నేను ఎవరితో లంచం తీసుకోలేదు. అవసరం పడితే వాళ్ళకింత పెట్టు ఛాయ్ తాపిన గరీబ్ వాళ్ళు బస్సులు కూడా లేని వాళ్ళు నిలబడితే పైసలు ఇచ్చి బస్సు కండక్టర్కు ఎక్కించుకో. సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? మాట్లాడలేదు సార్. శ్రీరామ్ సోషల్ మీడియా సార్ ఇక్కడ గర్భాలకు వచ్చిన తర్వాత సార్లు యొక్క సముద్రం హలో, ఓకే సార్. నేను కూడా బీ సెక్షన్ చదవమైంది. తర్వాత సార్ కృష్ణారెడ్డి, మా ఊరు కృష్ణారెడ్డి సార్ ఇద్దరు ఫ్రెండ్స్. చదవ తరగతి ఫెయిల్ అయిపోయింది సార్. ఇవాళ కూర్చోబెట్టి మళ్ళీ నేను 8వ క్లాస్ అయ్యి నా దగ్గర సార్ అట్లా చెప్పిన చదివి అంతే. కొనపడితే డిగ్రీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ బ్యాంక్లో పనిచేసిన సార్. ఇప్పుడు రిటైర్ అయినా. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. సరే సార్. ఓకే, చాలా సంతోషం. లక్ష్మీనారాయణ ఏదో నిమిషం దాకా నా పేరు లక్ష్మీనారాయణ. మా గురువులు రాజాచార్య సార్ గారికి పాదాభివందనం. ఎందుకంటే ఆయన చదువే వేరు, చెప్పడం వేరు, ఆయన భయం వేరు. ఆయన తలుచుకుంటే ఇప్పటికీ ఇదైపోతుంది. ఈసారి కానీ చంద్రరామ సార్ కానీ చాలా ఇద్దరు ఇది ఫిజిక్స్కి లెక్కలు కూడా చూపిస్తారు. 1976లో 10th ఫెయిల్. ఆ తర్వాత వ్యాపారంలో దిగినాము. తర్వాత 83లో మనం 10th ఎగ్జామ్ రాస్తే సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాం. 7 సంవత్సరాలు. నాకు 5 మంది అమ్మాయిలు. 2 అమ్మాయిలు బీ ఫార్మసీ, 1 అమ్మాయి ఎంటెక్, 1 అమ్మాయి ఎం ఫార్మసీ, 1 అమ్మాయి డిగ్రీ డిసైడ్. 2 అమ్మాయిని గంగావతి కర్ణాటక ఇచ్చాను. 1 అమ్మాయిని హైదరాబాద్కి ఇచ్చాను. 3 అమ్మాయి డిగ్రీ డిసైడ్.
అక్కడ సీజన్ అందరికి ఇచ్చినాను వాళ్ళు బేకే పెట్టుకుంటారు. ఇది చాలా సంతోషం. నా పేరు పి రామప్రసాద్, నాది చెంగోల్పల్లి గ్రామము. నా పేరు శ్రీరాముడు, అక్కడ ఆయన టీజీ రాముడు ఇద్దరం కలిసి అక్కడ నుండి 2.5 కిలోమీటర్లు 4 సంవత్సరాలు డైలీ నడిచి స్కూల్కి వచ్చి చదువుకొని పొద్దుకుంటాను. మళ్ళీ ఎన్సీసీ తీసుకున్నా కూడా మళ్ళీ నైట్ ఈ నుండి ఉంటే ఊరు గుర్తుంటుంది. అప్పుడు ఇంత రస్ లేదు కదా రోడ్లలో, బండ్లు ఏం లేవు. మేమిద్దరం ఎన్సీసీ తీసుకుంటే కూడా వెళ్ళిపోతుంటుంది, పోయి వస్తుంటుంది. ఇక అందరూ మీరు అక్కడ అందరూ పరిచయాలు కదా సార్ అందరూ మీరు. అయితే ఇక నేను కూడా రెగ్యులర్గా పాస్ కాలేదు సార్. తర్వాత ఎప్పుడున్నా పాస్ అయినా 10th. ఇంకా నేనేం ముందరకు పోలేదు సార్ చదువులకి. మెకానిక్ వ్యవసాయ పనులు చేస్తూ బతున్నాం సార్. నాకు ఒక అబ్బాయి, 3 బిడ్డలు సార్. వాళ్ళు అందరికీ మ్యారేజ్ అయింది, వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా సార్. హలో, గురువు గారికి అందరికీ నమస్కారము. మేమంతా ఒకటే వీధిలో చిన్నగా ఉన్నప్పటి నుండి నేను కొత్తగా చెప్పాల్సింది నేను 5th క్లాస్ వరకు హై స్కూల్లో చదువుకొని తర్వాత టెలికామ్ డిపార్ట్మెంట్కి పోయి టెలికామ్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయింది. అక్కడనే సర్వీస్ చేసి నాకు ఒక కూతురు. మేము ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాము. అందరికీ నా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన గురువరులకు అందరికీ నమస్కారం. నేను 75-76 బ్రాడ్ సెకండరీస్లో చదివాను. మేము 7th క్లాస్ చదివిన తర్వాత హై స్కూల్కి వచ్చాను. హై స్కూల్ 10th వరకు చదివేసాను. పాస్ అయిన తర్వాత నేను మా ఫాదర్ బిజినెస్ చేశాను, 3 నెంబర్ బీడీ. అది కంటిన్యూ చేస్తే తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. 2 అమ్మాయిలు, 2 బీటెక్ చేశారు. ఆ 2 కూడా బీటెక్. ప్రస్తుతం నేను ఇప్పుడు ఆయిల్ బిజినెస్ చేస్తున్నాను జోడ్కుమా ఈ గద్వాల డిస్ట్రిక్ట్ మొత్తం. అది కంటిన్యూ చేస్తే ఎవరెస్ట్ హైటే చాలదే, విసుఫిక్లో తెచ్చల్లదే, కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే పోస్కేలు ఎందుకు. ఎవరెస్ట్ హైటే చాలదే, విసుఫిక్లో తెచ్చల్లదే, కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు, మనసులో స్మైలుకే పోస్కేలు ఎందుకు. అరే ఎక్సైట్మెంట్ కే ఎగ్జాంపుల్ అయి పద ముందుకు. ఉన్నది ఒక్కటే
సూపర్ సీనియర్ సో మీకు నేను పెద్దగా తెలియజేయాల్సిన అవసరం లేదు. చాలా అనుభవం, ఎంతో అనుభవం ఉంది. మన కొడుకులు, బిడ్డలు, మనవాళ్ళు, మనమరాళ్ళు అందరితో మీరు ఎంజాయ్ చేస్తామన్నారు. చాలామంది రిటైర్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అందరూ బహుశా రిటైర్ అయ్యారు. సరే గణేష్ అంటే వాళ్ళు డాక్టర్లు, వాళ్ళకి 65 years కాబట్టి ఇంకా నాకు 2 years పనిచేయవచ్చు బహుశా. 64 సంవత్సరాలు ఇప్పుడు గణేష్ గారి చూడండి, 50 సంవత్సరాలు అయిపోయి 26లో 75, 76 బ్యాచ్ కాబట్టి 50 సంవత్సరాలు గడిచిపోయింది. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా చేసుకున్నట్టు మీరు అంతకి సన్మానం. నేను కూడా రిటైర్ అయ్యి 22 years అయిపోయింది. రేపు 2028లో నేను సిల్వర్ జూబ్లీ చేసుకునే అవకాశం ఉన్నాను. సరే ఇదంతా మీకు అంతా తెలుసు. ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్ కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే మీకు అందరికి తెలుసు. ఇంట్లో కొడుకులు, కోడళ్ళు, మనమలు, మనవాళ్ళు ఉంటారు. ఇంతవరకు మనకంతా తెలుసు. మనకి ఇంకా మనకే తెలిసినటువంటి భావనతో ఇన్ని రోజులు ఉన్నాను. ఇప్పుడు పిల్లలు పెద్దగైన వాళ్ళ సంసారం ఇప్పుడు ఇంకా అదే భావంతో మనం ఉండకూడదు. నాకంతా తెలుసు, నీకేమో తెలిస్తే చెప్తే చెప్పాలి, వింటే సరే, లేకుంటే సైలెంట్గా ఉండాలి. కానీ వాళ్ళతో మనస్పర్ధ తెచ్చుకోవద్దు అనేది నా ఉద్దేశం. అర్థమైందా? నేను నారాయణ గారి ప్రత్యేకంగా చాలా అవసరం. అందుకే ఇప్పటి వరకే మన బాధ్యత. ఏదిలో పిల్లలకు మన కొడుకుల్లో కానీ కూతుళ్ళకు కానీ చెప్పేవరకే మన బాధ్యత. కానీ చేయమని చెప్పేటువంటి గట్టిగా మాట్లాడడానికి కాదు. చెప్తే వింటే సంతోషం. వాళ్ళు ఒకవేళ అంటారు నీకేం తెలియదు, నన్ను నీకేం తెలియదు, ఆయన కూడా మనం సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే అయితే మన ఏది మన టైం కాదని అందుకొరకు ఆగకుండాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. సరే మీరు రకరకాలుగా జాబ్ చేసినట్టు చాలా సంతోషము. పిల్లలు చాలా మంచి పొజిషన్లో ఉండరు, మరీ సంతోషము. ఈరోజు వ్యవసాయం చేస్తున్నారు కదా, వ్యవసాయం చేస్తున్నారు మీరే అందరికంటే సూపర్. ఎందుకంటే మాకు అన్న పెట్టేదంటే మీరే కాబట్టి నా జీవితం అయితే ఫస్ట్ తర్వాత మీద ఉపాధ్యాయ వృత్తి అనేది మీకు అందరూ తెలుసు. ఇంత ఈ వృత్తి లోపల ఇంత గౌరవం ఉంటుంది. మీద ఏ వృత్తిలో కూడా ఉపాధ్యాయునికి ఉన్నంత గౌరవం ఉంటుంది అంటే దీంట్లో ఉండదనేటువంటిది నేను తెచ్చినటువంటి విషయం. ఏమంటే చెప్పండి, అడగండి చెప్తాను నేను. ఎందుకంటే చెప్పి చెప్తాం మీరు తీసుకోవటంతో మీకు థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని 76లో గమనించారు. రిటైర్ అయ్యే ముందు 22లో కదా సార్, 2002 అప్పటికి ఇప్పటికీ విద్యా విధానంలో కానీ పిల్లలు కానీ ఏమైనా మార్పులు మీరు గమనిస్తే మీ అనుభవం? నాకు అప్పుడంటే నేను మీతో పనిచేసినప్పుడు టీచర్గా ఉన్నాను. మీరు రిటైర్ అయినప్పుడు హెడ్ మాస్టర్. నేను హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేటప్పుడు స్కూల్ చాలా పిల్లలు చాలా డిసిప్లిన్గా ఉంటుంది. దానికి కారణం ఏమంటే ఫిజికల్ డైరెక్టర్స్ వీర వసంతరాయుడు, పిఎస్ ఆనంద్, వాళ్ళ మెయింటెనెన్స్ నేను ఎక్కడ చూడలేదు. గద్వాల అన్ని స్కూళ్ళతో పోల్చినప్పుడు మా స్కూల్లో అంత డిసిప్లిన్ ఎక్కడ లేకుండా విద్యార్థులు లేట్ అనేది లేకుంటే చాలా టైం వస్తుంది. వచ్చినా కూడా పనిష్మెంట్ సివియర్గా ఇస్తుండే. ఏ పేరెంట్ వచ్చి ఎందుకు ఇస్తున్నట్టు అడిగేవాడు. అంత డిసిప్లిన్ అనమాట. ఇంకా టీచర్ అయితే నాకు కుటుంబం మలకనే ఉన్నది. అది కుటుంబ పెద్దగా నేను గౌరవిస్తూ మిగతా వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారంటే నన్ను ఏ ప్రత్యేక ఏం అడగాల్సిన అవసరం లేకుండా అన్ని వాళ్ళే చేసుకుంటూ పోతున్నాను. నేను చెప్పాల్సిన అవసరం లేదు. హెడ్ మాస్టర్ పనిచేయాలంటే ఆలోచన వాళ్ళకి లేకుండా చెయ్యాలి. డెడికేషన్తో పనిచేస్తుంది. చాలా డిసిప్లిన్గా ఉన్నాను టీచర్. నేను పేరు చెప్పాల్సిన అవసరం అందరూ ఒకరిని కాదు అందరూ ఆ విధంగా పనిచేస్తున్నారు. అందుకే నాకు ఇంత గుర్తింపు వచ్చింది. కానీ నాకు ప్రత్యేకంగా అయితే గుర్తింపు లేదు. వాళ్ళు అంత డిసిప్లిన్ ఉంది కాబట్టి నాకు గుర్తింపు వచ్చింది. ఆ స్కూల్ కూడా చాలా డెవలప్ చేసింది. వాళ్ళందరికీ ఇప్పటికీ నేను అందరికీ థ్యాంక్ యూ. నా పేరు నరసింహులు. మా ఫాదర్ టీచర్ ఉండేవారు.
పంపారు సార్ అని వాళ్ళ చిన్న అబ్బాయిని. నాకు ఒక కుమారుడు సార్ పీడియాట్రిషియన్ చిన్నపిల్లలు డాక్టర్ సార్ అక్కడ హైదరాబాద్ సార్ మళ్ళీ కుమారుడు కోడలు కూడా డాక్టర్ సార్. ఒక మనవరాలు సార్ లక్ష్మీదేవి. మా అబ్బాయికి ఒక కూతురు. నాకేం పిల్లలు లేదు సార్, ఓన్లీ ఒక సార్ ఒక్కడికొక్కడు సార్. సో మేము సార్ మీదంటే ఎప్పుడు అంతా ఒకే విధిలో సుధాకర్ అంతా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. అంటే సార్ అందరితో ఒకటి చిన్న చెప్తాను. సార్ పెళ్ళికి మేము అటెండ్ అయ్యాను చిన్నపిల్లలు. అంటే నాకు ఆచరాలు తెలియదు సార్. అది కాశీ యాత్రలో సార్ అప్పుడు అడిగింది అనమాట. అలాగే ఆచార ప్రకారం చేస్తాను. అది ఇప్పటికి గుర్తున్నాను. పెళ్ళి అంటే కాశీ యాత్ర గుర్తొస్తున్నాను. ఇక సార్ కూడా చెప్పాలి, ఇంటికి ఒక పెద్ద కుమారుడు అంటే సార్ మనం ఐడియాగా తీసుకోవాల్సింది. ఇంటి కుటుంబ బాధ్యతలు నిర్వహించే ఒక వ్యక్తిగా అంటే సార్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇక పిల్లలు అంటే సారు సిస్టర్స్ని తమ్ములని ఒక ప్రయోజకులుగా చేయడంలో కూడా సార్ని ఆదర్శం తీసుకోవాల్సింది. అన్నిట్లో ఏదైనా సరే ఒక ఇంటికి పెద్ద కుమారుడు ఏ విధంగా ఉండాలంటే అది క్లుప్తంగా చెప్పాలంటే ఒక పరిపూర్ణమైన వ్యక్తి ఎవరంటే మన సార్. అయితే సారు జ్ఞానం నేర్పిండు, మనకు చదువు నేర్పిండని ఉపాధ్యాయులు చాలా సంతోషపడ్డారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రయోగులైండు, క్రమశిక్షణ నేర్పిండని తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. సో నా గురించి అంటే సార్ చాలా తెలుసు, కొత్తగా చెప్పేది లేదు. సో సార్ 10th క్లాస్ మా గురువులు అంటే మ్యాథమెటిక్స్కి మాకు పెట్ గురువులు అనుకోండి. సార్ ఎప్పుడంటే నేను క్లాస్లో ఏం టెస్ట్ పెట్టిన క్లాస్ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు ఏం పెట్టినా కూడా 100% వచ్చేది. కానీ ఫైనల్ 10th క్లాస్ మార్క్స్ వచ్చినప్పుడు సారు నాకు టాప్ మార్క్స్ వచ్చిన గురించి అడగలేదు, కానీ ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయి అడిగాను. సో 7 మార్క్స్ నాకు తక్కువ వచ్చింది. నాకు మ్యాథమెటిక్స్లో యాక్చువల్గా అన్నీ చేస్తుంది, కానీ స్టాటిస్టిక్స్లో కొంచెం వీక్. మార్క్స్ మాత్రం నాకు పోతానికి తెలుసు, అది కరెక్ట్గానే వచ్చింది. సార్ గుర్తు సార్తో. తర్వాత నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మిస్సెస్ హౌస్ వైఫ్, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసింది, వనపర్తి అమ్మాయి. సో 92లో మ్యారేజ్ అయింది. 92లో నాకు జాబ్ వచ్చింది, సర్వీస్లో కూడా జాయిన్ అయినా. తర్వాత నెక్స్ట్ ఇయర్ మా బేబీ డెలివరీ. సో మా బేబీ కూడా నా ఫీల్డ్ ఇంట్రెస్ట్ అని మెడిసిన్ చేసి పీజీ కూడా చేసి ఈఎన్టీ అయిపోయింది లాస్ట్ 2 years బ్యాక్. సో అమ్మాయి మ్యారేజ్ కూడా 2 years బ్యాక్ అయింది, ఇక్కడే గద్వాల్లోనే. అల్లుడు జనరల్ మెడిసిన్, ఇద్దరు కలిసి డిఎస్ఎం హాస్పిటల్ అని బస్ స్టాండ్ ఎదురుగా పెట్టింది సార్. థ్యాంక్ యూ. కూడా కర్నూలు మన వారు కార్పొరేటర్ గారు రాముడు వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడో నంబర్లు తీసుకొని ఎవరెవరో తీసుకొని ఇక బాలస్వామికి ఆరోగ్యం బాగాలేదంటే ఆయన ఇంటికి పోయి కూర్చొని మాట్లాడి, ఆ తర్వాత లక్ష్మీనారాయణ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో లేడు లక్ష్మీనారాయణ, ఫోన్ తీసుకొని మళ్ళీ చేసి, అంటే ఇవన్నీ కోఆర్డినేట్ చేయడం అనేది సులభం కాదు ఈ ఏజ్లో. కాబట్టి ఈ సందర్భంగా వెంకటేశ్వర తన యొక్క అనుభవాల గురించి మనతో పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సార్ నా పేరు వెంకటేశ్వర్లు, మా డాడీ కూడా టీ కేశవులు, అదే పాఠశాల చేసినాడు. సారు మా డాడీకి సారు ఉంటుంది, సార్కి నేను శిష్యునిగా చేసినాను. సార్ నా పేరు వెంకటేశ్వరుడు, 75-76 బ్యాచ్ 10th క్లాస్. ఆయన మేము 76లో కూడా ఫెయిల్ అయినాము, కంపార్ట్మెంట్లో పాస్ అయినాము. తర్వాత నాకు ముగ్గురు పిల్లలు, ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిన అనంతపురం వచ్చినాయి, ప్రస్తుతానికి కెనడాలో ఉంటుంది. చిన్న అబ్బాయి మధ్యలో అబ్బాయి ఎంబీఏ చేసినాడు, ఇక్కడ జూనియర్ మన రఘురామరెడ్డి అని సీనియర్ లాయర్ ఉన్న దగ్గర వచ్చినాడు. మూడో బాబు విప్రోలో పనిచేస్తాడు, సాఫ్ట్వేర్ చేసినాడు. సార్ మేము 75-76 బ్యాచ్లో అసలు ఓసారి ఫంక్షన్ చేసినాం. మనం 25 years అని కాగడాలు పెట్టుకొని తేరు మైదానం లోపల కాగడా పిల్లలు అక్కడ పడుకున్నాం. ఇంటికాడ ఎక్కడ పోయినారని మా మామూలు పంపించింది, మా వేరే వాళ్ళు లేడుగా వచ్చలేడుగా ఇంటికాడికి వెళ్ళి కాగడాల ప్రదర్శన, శంకర సార్ కాగడాల ప్రదర్శన చేసినాం. బాగా ఇప్పుడు పడుకున్నది, తేరు మైదానంలో పడుకున్నాం. తర్వాత సారు మీరు సార్ అనుకుంటుంది, కానీ మా గేర్ లోపల మాకు అన్ననే, ఆయన చూస్తే మాకు భయం అవుతుంది. బస్సు పాడుపడిన బస్సులో తగ్గుతుండే ఇప్పుడు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ చిన్న తమ్ముడు
తమ్ముడు 24 అవర్స్ వాళ్ళ తమ్ముడుతోనే ఉండే వినోదరాము సుధాకర్ వాళ్ళ దగ్గరనే ఉంటుండే మేము ఎప్పుడు సార్గా భావించకుండా మేము అన్నీ పొద్దున 5:30, 6 గంటలకే ట్యూషన్ వెళ్ళేవాళ్ళం. తర్వాత ఇంగ్లీషు మ్యాథ్స్ అక్కడనే చేసుకున్నాను నేను. ఇక్కడ నేను కంపోజింగ్ రాస్తున్నప్పుడు మా గురువారులు టీచర్ మా లక్ష్మీదేవి టీచర్ మాకు వయసు చెప్పేదాము. ఇప్పుడు ఇక్కడ మొత్తానికి ఈ గ్యాదర్ చేయడానికి నేను టైం లోపల వదిలిపెట్టి గణేష్ యొక్క మాటి గణేష్ ఫోన్ చేయడం, ఈ పాఠశాలకు వెళ్ళి వెంకటదేవి టీచర్ని హెడ్మాస్టర్ని కలిసి దాదాపు 1-2 సార్లు మీ గ్యాదరింగ్ ఏముంటుంది అని అన్నారు. మేమేదో యాంప్లిఫైర్ ఏదో 20,000 25,000 దాకా మేము డొనేట్ చేయగలుగుతాం మేడం అని చెప్పినాము. అందుకొరకు ఈ ప్రతి ఒక్కరు పేరున మీకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇలాంటి మనం ఎప్పుడన్నా మళ్ళీ గ్యాదరింగ్ ఇవ్వడానికి మీరు అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఏ ఏరియాలన్నా అక్కడ అన్న ఏరియా మీ ఏరియా కర్నూలు చేసిన ఇక్కడ అలపురంగా చేయండి, తెలంగాణలో కాబట్టి అలపురంగా చేయండి. ఎక్కడైనా మేము వస్తామని సార్కి మరి ఒకసారి సభాముఖంగా సార్కి పాదామందులు చెప్తా ఉన్నారు. జై హింద్. 2 కొడుకులు సార్. మా బ్యాచ్లో చివరిగా అంటే అందరికంటే వయసులో కూడా చిన్నవాడిని నేను. నేను అంతే అప్పుడు చాలా పొట్టిగా ఉండి చాలా చిన్నగా ఉంటే అందరు అట్లా కూడా క్లాస్ మాకు అందరికంటే పెద్ద శాంతంగా మా క్లాస్ అప్పుడు. ఇద్దరు బాబులు సార్. పెద్ద అబ్బాయి ఉస్మానియాలో BDS అయిపోయింది, కానీ ఆయన ఓన్గా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ అని ఒక స్టార్టప్ పెట్టుకున్నాడు. ఆయన చేస్తున్నాడు. మ్యారేజ్ అయిపోయింది. ఆ అమ్మాయి కూడా డెంటిస్ట్, వాళ్ళ క్లాస్మేట్. రెండో అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది, ఢిల్లీలో జాబ్ చేస్తుంటాడు సార్ రెండవ అబ్బాయి. మా సార్కు చిన్నప్పటి నుంచి మేము అంతా చూసిన వాళ్ళంతా ఒకే వీధి కాబట్టి మొదటి నుంచి కూడా సార్ వస్తున్నారంటే స్కూల్లో బెల్ కొట్టేవాడు అనమాట. అక్కడ ట్యూషన్కి వెళ్ళేవారు. సార్ ఆడ బెల్ శబ్దం వినేదంటే వెళ్ళేటప్పుడు కూర్చునే వాళ్ళం అనమాట. అంతా అంటే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా మన స్కూల్ వల్ల 50 సంవత్సరాలు అయిపోయింది. సార్ కూడా రిటైర్డ్ అయిపోయి ఇప్పుడే చెప్పారు 23 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా ఇవాళ మనము సార్ చేసిన సేవలను, మేడం చేసిన సేవలను గుర్తించుకుంటున్నామంటే అప్పుడు వాళ్ళు ఎంత నిబద్ధతతో చేసింది కాబట్టి ఈనాటికి కూడా వాళ్ళు చేసిన సేవలను మర్చిపోకుండా వారిని సన్మానించుకుంటున్నామంటే అప్పుడు వారు చేసిన సేవలు, మన ఎడల వారు చూపిన వాత్సల్యం, వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా కలిసి, నేను ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలు తిరిగాను, అక్కడ విజయవాడ, వరంగల్, నల్గొండ. కానీ నేను గమనించింది ఏంటంటే మన దగ్గర ఉన్నంత ఈ ల్యాండ్ అటాచ్మెంట్ జన్మభూమి నాకు ఎక్కడ కనబడలేదు. మన వాళ్ళు ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా మళ్ళీ గద్వాలకు రావాలి, గద్వాలో ఉండాలి, గద్వాలని ఎప్పుడైనా కలవాలి అని ప్రతి ఒక్కరికి మనకు ఇప్పుడే కాదు వేరే ఎంప్లాయీస్ కూడా అనమాట, మనమే కాకుండా అలాంటి అటాచ్మెంట్ మన దగ్గర ఎక్కువగా. కొందరు ఊళ్ళో చూస్తుంటారు, విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తారు, వాళ్ళు ఊళ్ళే మర్చిపోతుంటారు. కానీ 50 సంవత్సరాల తర్వాత కూడా మనం అందరం ఇక్కడ వచ్చి కలిసి ఆత్మీయంగా మన అనుభవాలను పంచుకుంటున్నాం, మన గురుగారిని సన్మానించుకుంటున్నాం అంటే అది చాలా గొప్ప విషయం. అందరికీ మనందరి టీం వర్క్ ఇది. వెంకటేష్ ఎక్కువగా అందరికి కష్టపడ్డాడు, ప్లానింగ్ నాది. అలాగే ఈ టీం వర్క్లో మన మిత్రులు కాకపోయినా కూడా చాలామంది టీచర్స్, బిఎస్ రవి గారు కానివ్వండి, మారుతి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, ఆనంద్ కానివ్వండి, రామన్ గౌడ్ కానివ్వండి, బిఎస్ వీళ్ళందరూ కూడా బిహైండ్ ది స్క్రీన్ ఇప్పుడు ఈ భోజనాలు అవన్నీ అరేంజ్ చేయడంలో అవన్నీ కూడా ఒక టీం వర్క్. నేను చెప్పాను సీనుకు, సార్ మేము చూసుకుంటామన్నాడు. రవి కూడా ఈ టెక్నికల్ ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా రాత్రి అంతా కూడా రవి ఉండి చూసుకోవడం, అక్కడ స్టేజ్ అరేంజ్ చేయించడం. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ కూడా ఇక్కడ తెలుసు ఏవి ఎవరు పనులు చేస్తారని. మేము ఎప్పుడో వచ్చిపోయేవాళ్ళమే, ఎప్పుడో సెలవులకు అప్పుడు. కాబట్టి ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం అందరూ కలిస్తేనే జయప్రదమైంది. ఇప్పుడు ఈ సమావేశం తర్వాత ఇక్కడి నుంచి మనం కొద్ది నిమిషాల్లో మనం చదివిన పాఠశాలకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా వెహికల్స్ ఉన్న వాళ్ళు రండి, లేదంటే మన కిషన్ కార్ కూడా అరేంజ్ చేసిండు, ఆ కార్లో కూడా మనం స్కూల్కి వెళ్దాం. అక్కడ హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకున్నాం. 1 గంట సేపు 3:30 నుంచి 4:30 లోపల మన కార్యక్రమం అయిపోతుంది.